మా తాత కూడా ఏదో ఉండే ఆయన తాతవారు చొక్కరావు ఎట్ట తాత తెలియనకి కట్నం తాత కట్నంలో వచ్చిండా మీ తాత గురించి ఓడడిగిండే రాజకీయాలు చిల్లర రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని జిల్లాలు 10 ఎకరాలు ఇస్తుంటే గమన 10 ఎకరాలు ఇచ్చేయి ఏదో అని జేబులోకి వెళ్ళి తీసి ఇస్తున్నట్టు చెప్పండి మీడియా మిత్రులు దేనికి ఇగో ఇప్పుడు లెటర్ రాసిన ఇప్పుడు ఎమ్మెల్యే ఓడి బతులాడు ఎమ్మెల్యే ఎందుకు బతులాడతారు ఆయన ఇప్పుడు కలెక్టర్ సలహా ఇచ్చింది ఎమ్మెల్యేకి సంబంధం ఏందండి ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఎవడు ఎమ్మెల్యే వాణి బతులాడేది ఏందా అడిగినాను ఇప్పుడు 10 ఎకరాలు తీసి ఇవ్వమని చెప్పిన చీఫ్ మినిస్టర్ లెటర్ రాసిన లెటర్ ఇచ్చి भेज दो कॉपी भेज दो అవే ముఖ్యమంత్రి వేరే జిల్లాలో ఇచ్చిండు కదా 10 ఎకరాలు ఇక్కడ మీ తలతిక్కడు పోయి ఏమి ఎక్కిస్తున్నాడు ఆడ కాస్ట్లీ ల్యాండ్ అంటే కాస్ట్లీ ల్యాండ్ అర్థమైంది ఈయన వాడు లెక్కేమన్నాడా ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత ఈయన లెక్కేసిండా ఈయనకి ఎందుకు కాస్ట్ ఎందుకు ప్లాటింగ్ చేసేదా అమృత ఉన్నారు అందరు ఉన్నారు మీడియా అక్కడ లోపల ఉన్నారు కదా సెప్టెంబర్ అక్టోబర్కి కమిటీ అయిన ఆఫీసర్లు అందరూ మధ్యకాలంలో కలెక్టర్ గారు లాస్ట్ దిశ మీటింగ్లో కొన్ని అంశాలు ప్రత్యేకంగా గ్రామీణ సడక్ యోజన అంశాల మీద కొద్దిగా సీరియస్ అయిన విషయం మీ ప్రతి దిశలో మీరు అందరు ఉన్నారు అది ఏదైతే జిఎస్వై ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్ గారు సాల్వ్ చేసిర్రు ఆయన పర్సనల్గా టేకప్ చేసి సాల్వ్ చేసిర్రు దానికి కలెక్టర్ గారికి మేము ప్రశంసిస్తున్నాం కూడా లేదు పర్వాలేదు అంటే మినిమం ఇష్యూసే కనబడ్డాయి నాకు ల్యాండ్ అక్విజిషన్లో అది కూడా మోస్ట్లీ సాల్వ్ అయిపోతాయి కోర్టులు కూడా ఎక్కువ జోక్యం చేసుకోవు ఈ విషయంలో కాబట్టి సాల్వ్ అయిపోతాయి సమన్వయం లేదన్నారు కానీ అంత బ్యాడ్ ఏం లేదులే వీళ్ళు ఏమి పెద్ద చేసింది ల్యాండ్ ఎక్వైరీ చేసిస్తే అయిపోయింది చేసిరా 70-80% అయిపోయింది కొన్ని జాగాలలో కోర్టు వ్యవహారము ఈ బ్లైండ్ స్పాట్స్ మీరు ఎక్కువ హైలైట్ చేయండి ఎగ్జిస్టింగ్ హైవేకి రోడ్ సిటీలోకి వెళ్ళిన దానికి 4 బ్లైండ్ స్పాట్లకు 17 కోట్లు శాంక్షన్ చేయిస్తే 1.5 year నుంచి టైంపాస్ చేస్తున్నారు 5 ఎకరాల స్థలం యాక్సెప్ట్ చేస్తారు అది బేర్ మినిమం జగిత్యాల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నా నేను ఉల్టా మేమైతే చేయం పార్టీ బీజేపీ మేము రోడ్ ఎక్కుతాం మళ్ళా జగిత్యాల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఎమ్మెల్యే పిల్లలు ఏడ చదువుతారు ఏడ చదివేసి ఉంటారు కదా ఆయన ఏజ్ ఎక్కువ కదా బాగానే తాతయ్యండి ఆయన ఎందుకు ఏం చదువుకున్నది పిల్లలు డాక్టర్ ఇంజనీర్ ఏదో చదివి ఉంటారు మంచిగా చదువుకోవాలనే కోరుకుంటాం ఇది ఎందుకు ఉట్టి బిఏ చేయి అంటారా 10th చాలంటారా
జగిత్యాల నీ పిల్లలకు ఒక దిక్కు, జగిత్యాల ప్రజల పిల్లలు ఒక టైపా? సౌలతులు వద్దా? స్పోర్ట్స్ మెన్లు కావద్దా? సౌకర్యాలు వద్దా? ఈయనకు కాదు, అక్కలు ముఖ్యమంత్రికి లేదు. 5 ఎకరాలు రాగానే అక్కడనే ప్రపోజల్ 5 ఎకరాలు ఎందుకు 10 ఎకరాలని కలెక్టర్కి మాట్లాడుకొని క్లోజ్ చేయాలి ఇష్యూ. అది చిల్లర దందాలు చేస్తుండే ముఖ్యమంత్రి కూడా ఈ చిల్లర వల్ల మాటలు విని. బ్రదర్, మేము ఈ స్థలమే కావాలి, ఇదే కావాలి, సౌకర్యంగా ఉన్న స్థలం ఇచ్చిన 3 స్పాట్లు చూపించారు కేంద్రీయ విద్యాలయం ఆఫీసర్లకి. వాళ్ళు 2 రిజెక్ట్ చేశారు. ఇది ఇవ్వమని చెప్పిండ్రు. అంతకుముందు మాకు ఐడియా ఉన్నది, వీళ్ళకి ఐడియా ఉన్నది, జగిత్యాలు జాగ్రఫీ ఐడియా ఉన్నది. రేవంత్కి తెలంగాణ జాగ్రఫీ ఐడియా లేదు, కానీ మాకు ఉన్నది. ఉన్న దాంట్లో ఇది మోస్ట్ కన్వీనియంట్ అని ముందే చెప్పినాము. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు కూడా గదే చెప్పారు. మళ్ళీ ఆడ 90 ఎకరాల్లో 100 ఎకరాల్లో ఉందన్నారు. 10 ఎకరాలు దానికి ఇచ్చిండు కదా, మళ్ళీ 12 ఎకరాలు. అదేం స్కూలు? దానికి 25 ఇవ్వాలి. అది కూడా తప్పే మళ్ళా. అంటే జాగా ఉన్నట్టే కదా. ఫస్ట్ జియో తీసిండు కదా, నేను జించేసిన ప్రెస్ మీట్లో జించేయలే. అందులో 12 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి, 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయకి. దిమాగ్ నయ్యే భయ్ తుమారు ఎమ్మెల్యేకు. అంటే జాగా ఉన్నట్టే కదా. దానికి ఉన్న పరిధిలో గైడ్ లైన్స్ ప్రకారము, రేడియస్ల ప్రకారము పాస్పోర్ట్ కేంద్రమా, అది ఇంకోటి ఏందమ్మా, వాట్ ఈస్ ద అదర్ వన్ విచ్ ఈజ్ నౌ అండర్ కన్సిడరేషన్ నంబర్ ఏడి? పాస్పోర్ట్ సేవా కేంద్రమా లేదా ఇంకొకటి ఉంది. సో అది కూడా కన్సిడరేషన్లో ఉంది. అదేను వాళ్ళు ఓటు బ్యాంకు, వీళ్ళు ఓటు బ్యాంక్ కాదు. అది ఎమ్మెల్యేని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా ప్రశ్న? ముఖ్యమంత్రిని అడగాలి. అసలు ముఖ్యమంత్రికి బుర్ర లేదా? వీళ్ళు మస్తు మాట్లాడతారు, చిల్లర దందాలు మస్తు మాట్లాడతారు. వాట్ ఈస్ దట్ పాస్పోర్ట్ ఫెసిలిటీ విచ్ ఇస్? సో అది వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం అది కన్సిడరేషన్లో ఉంది. అది మోస్ట్లీ వచ్చేస్తుంది. నీకు వాళ్ళ ట్రేడర్లకు ఇచ్చేయండు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కి 25 ఎకరాలు అంటే 12 ఎకరాలు ఆయన 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 సొంత ల్యాండ్ అడిగినామా? నా వద్దు, మా నాయన పేరు వద్దు. నేను నాయనకు చెప్పకుండా బీజేపీ జాయిన్ అయినా, నేను ఎందుకు పెట్టుకుంటున్నా? చిల్లర దందాలు బంద్ చేయాలి మీ ఎమ్మెల్యే. ఫస్ట్ చిల్లర మాటలు మాట్లాడవద్దు. రాజకీయంగా తన్నులు తింటాడు. లేకపోతే మేము అన్నాము, జగిత్యాల ప్రజలు అంటారు. మీ నాయన పేరు పెట్టుకో, నువ్వు కొని, ఇది కంట్రోల్ చేసుకుంటున్నావు. Anything else?